ఎంత గొప్పగా ఆయన మన ప్రేమికుడు కదా. మన ప్రేమికుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ప్రియురాలైనటువంటి సంఘము కోసం ఆయన ఎలాంటి పట్టణాన్ని ఆయన నిర్మిస్తున్నాడంటే, ఇక్కడ బంగారం మనం మేదేసుకుంటున్నాం, కానీ ఆ పరలోకంలో బంగారాన్ని మనం కాళ్ళతో తొక్కుతాం. బంగారపు మైమరపు వీధులు. గట్టిగా స్తోత్రం చెప్పు. అంత గొప్ప పట్టణం అక్కడ. దేవుడు మీ కష్టాన్ని చూస్తున్నాడు, మీ బాధను చూస్తున్నాడు, మీ శ్రమను చూస్తున్నాడు. అందుకే స్త్రీలందరినీ ప్రేమించి అక్కడ వంట పని తీసేసాడు. స్త్రీలందరినీ ప్రేమించి అక్కడ బట్టల పని తీసేసాడు. బట్టలు ఉతికే పని లేదు, వంట వండే పని లేదు. ఏమంటే తినకపోయినా రోజు ఏం ఉతకాలి? దేవుడు మిమ్మల్ని అందరినీ చూస్తున్నాడు. అయ్యో నా పిల్లలు ఎంతో కష్టపడిపోతున్నారు, ఎంతో బాధపడుతున్నారు, వీళ్ళకి ఖచ్చితంగా ఒక మంచి ప్రపంచాన్ని ఇవ్వాలని చెప్పేసి బట్టల డ్యూటీ తీసేసాడు, సామాన్లతో డ్యూటీ తీసేసాడు, ఇల్లు తుడిసే డ్యూటీ ఏంటి కిందంతా ఏంటండి అది? తొడమనం ఏం చేయమనం. పురుషులకైతే అసలు చెమటూడ్చి కష్టపడే పనే లేదు. ఎందుకంటే అందరము దేవదూతల వల్లే ఉంటాము. అక్కడ ఆకలి లేదు, వేదన లేదు, బాధ లేదు, దిగులు లేదు, ఏమీ లేవు. సంతోషకరమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచం. అలాంటి ఒక ప్రపంచం ఇప్పుడు నిర్మాణమైంది ప్రియులారా. దేవుడు ఒకవేళ రాబోతున్నాడు, ఫ్యూచర్లో ఒకవేళ వస్తే మనం ఆయనతో పాటు ఎత్తబడే వారిగా ఉండాలి. ఎంతమంది ఎత్తబడే వారిగా ఉన్నాము ఒకసారి ప్రశ్నించుకుందాం. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.